లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతుంటే ఓ అర్థం ఉండేది. ఆయన మాటలు తూటలాగా పనిచేసేవి. ఆయన స్పీచ్ కార్యకర్త రక్తాన్ని మరిగించేది. ఇది ఒకప్పుడు కేసీఆర్ మాట తీరిపై ఉన్న అభిప్రాయం. కానీ ఇప్పుడు అది మారుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సగటు రాజకీయ నాయకుడిలా కేసీఆర్ కూడా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు రుజువని విశ్లేషకులు చెప్తున్నారు. అంతేకాకుండా నేను కట్టిన సచివాలయంలో రేవంత్ పరిపాలిస్తున్నానని, నేను కట్టిన ఎమ్మెల్యే క్వార్టర్స్లో రేవంత్ ఉంటున్నారని ఆయన విమర్శలు చేస్తున్నారు. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు చావు దెబ్బ తగిలిన తర్వాత కేసీఆర్కు ఇష్టం వచ్చినట్లు మారుతున్నారని విశ్లేషకులు అభిప్రాయం తెలుపుతున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక వరుసగా 2 ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ నిరుడు తొలిసారి పరాజయం పాలైంది. దీని నుంచి కోలుకుంటున్న సమయంలోనే పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వలసలు కేసీఆర్కు మరింత తలనొప్పిగా మారాయి. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్కు ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందనే అంచనాలు కేసీఆర్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది టాక్. ఇలాంటి సమయంలో పార్టీపై కార్యకర్తలకు నమ్మకం పోకుండా పార్టీలో మిగిలిన నాయకులు కూడా జంప్ కాకుండా చూసేందుకు కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని సమాచారం. బీఆర్ఎస్తో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారంటే అప్పుడు కార్యకర్తలకు కూడా పార్టీపై ఇంకా నమ్మకం ఉంటుందని, అందుకే ఈ లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళ పరిస్థితి తలెత్తుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు చెప్పాలి. అప్పుడు బీఆర్ఎస్ కీలక పాత్ర వహిస్తుందని నాయకుల్లో నమ్మకం పెంచేలా మాట్లాడారు. లేకపోతే 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి వస్తామంటే కేసీఆర్ వద్దనడం ఏమైనా నమ్మశక్యంగా ఉందా? అధికారంలో ఉన్న పార్టీలో నుంచి మనుగడ పడే ప్రమాదాలు పడ్డ బీఆర్ఎస్ పార్టీలోకి ఎవరైనా వస్తారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే లోక్సభ ఎన్నికల్లో పార్టీకి 1-2 సీట్లు మాత్రమే వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. ఈ సమయంలో కార్యకర్తల్లో మనోధైర్యం నింపడానికే కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.